హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీకెండ్ ఇంకో ఎగ్జైటింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. ఇవాళ మేము లండన్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయిన కెనరీ వార్ఫ్ ఏరియా చుట్టేద్దామని వచ్చేసాం. మ్యాక్సిమం ఈ ఏరియా అంతా వాటర్ మీద బిల్డ్ చేశారు. మన హైదరాబాద్కి హైటెక్ సిటీ ఎంత హైటెక్గా ఉంటుందో కెనరీ వార్ఫ్ కూడా అంత అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న క్లాక్స్ని 6 పబ్లిక్ క్లాక్స్ అని అంటారు. ఇది ఒక ఫేమస్ అవార్డ్ విన్నింగ్ డిజైన్. హలో గాయ్స్, లాగా ఈ రైస్ గాయ్స్ ఏంటో. నేను ఇప్పుడున్న ప్లేస్లోనే షారుఖ్ ఖాన్ జబ్ తక్ హే జాన్ మూవీలో ఒక సాంగ్ షూట్ జరిగింది. ఈ ఏరియా మొత్తంలో మాకు ఈ స్పాట్ చాలా బాగా నచ్చింది. ఆ బాబ్జీ గిటార్ పట్టుకుని ఇంగ్లీష్లో ఏం పాడాడో ఏం విన్నామో మాకేం అర్థమైందో. మీకన్నా అర్థమవుతుందేమో, వినండి. We've got nothing in common, no common ground. ఈ వెదర్లో ఈ కిరాక్ వ్యూకి మంచి డిఎస్పి సాంగ్ వింటూ వేడివేడిగా పునుగులు తింటే ఆ ఫీలే వేరబ్బా. ఈ తెల్లోళ్ళందరూ ఏం మిస్ అవుతున్నారో వీళ్ళకే తెలియట్లేదు. మనిషి అన్నాక కాసంత కళా పోషణ ఉండాలి. వీళ్ళ క్రియేటివిటీ సంతకల్లా. లండన్లో ప్రతి ఏరియా రోజు కొత్తగానే ఉంటుంది. అలా ఉండేలా జనాల్ని ఆకర్షించేలా చేస్తారు. మరి ఈ గడ్డి బొమ్మలన్నీ అంత కష్టపడి తయారు చేసి రేపు 26 అక్టోబర్ వరకే ఉంచుతారట. ఈ బాబురావు డిజైన్ ప్యాంట్ కేసారు. అదేంటో కనిపెట్టడానికి కింద మీద పడుతున్నారు గురువు గారు. ఇక్కడ పిల్లలు మాత్రం భలే ఉంటారు. పర్మిషన్ ఇస్తే బొగ్గలు గట్టి గిల్లేయాలనిపిస్తుంది నాకైతే, కానీ కంప్లైంట్ ఇచ్చినా ఇచ్చేస్తారు. ఎందుకు వచ్చిందిరా బాబు. సైకిల్స్ ఏంటో మొత్తం పాడేసారు అలా. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లోనే 10th ఫ్లోర్లో ఇన్ఫోసిస్ ఉంది. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నావా ఏంటి? స్టేషన్ ఎంట్రీ అనుకుంటా. తాడి చెట్లాగా ఉంది, పైకి తలెత్తి చూడాల్సి వస్తుంది బిల్డింగ్. ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది, డిషుమ్ అని. చాలా బాగుంటుందంట. డిషూమా డిషుమ్ ఇదేంటి కారు రోడ్ ఇది. ఇక్కడ యూజువల్లీ హార్న్ కొట్టరు ఎవరు, అన్లెస్ ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే తప్ప. మాకు తెలియలేదు సిగ్నల్ ఉందని, మేము జస్ట్ మధ్యలో నడుస్తున్నాం. ఆయన ఇప్పుడు కారు హార్న్ కొట్టాడు. ఎంత ప్రపంచం. మళ్ళీ రోడ్ దాటాలి ఇక్కడ జాగ్రత్తగా. చూడ ఎలా ఉంది, ఫ్లాస్క్ లాగా. ఈ బిల్డింగ్ అయితే మరీ వింత, ఏంటో ముక్కలు కట్ చేసేసినట్టు, ఏదో పేపర్ కట్ లాగా ఉంది. ఎంత ఉంటాయి అంటావు ఇక్కడ రెంట్లు? ఒక రెంట్లా నాకు తెలిసి స్టార్టింగే 2000 ఉంటాయి. అంటే 2000 అంటే 2 లక్షల 2000 అంటే ఇండియన్ 2 lakhs. అక్కడ కనిపిస్తున్నారు కదా, అదే డిఫరెంట్ రెస్టారెంట్. ఎప్పుడు చూసినా చాలా రష్గా ఉంటుంది. మేబీ అడ్వాన్స్ రిజర్వేషన్ కావాలనుకుంటా. ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా ఒకసారి. ఏమంటాం? ఎవడ్రా అన్నట్టుంది. ఏంటో ఇది రెస్టారెంట్ అంట, నీళ్ళ మధ్యలో. మన వల్ల కాదులేండి ఇలాంటి రెస్టారెంట్లో వెళ్ళి కూర్చొని తిని. పైసలు గట్టిగా అవుతాయి, పైగా మనం తినేవి కూడా ఏముండవు. హోటల్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు కొనేసి తీసుకున్నాను.
వైట్ రోజ్ బాగా డబ్బున్న వాళ్ళు షాపింగ్ చేసుకునే షాప్ ఇది. బాగా ఎక్స్పెన్సివ్ అక్కడ. ఐడియా బాగుంది కదా, స్టేషన్ నుంచి డైరెక్ట్గా మాల్లో కనెక్టివిటీ. లోలాకులు కప్ కేక్స్ ఫ్రమ్ లండన్. ఏమాకులు? అది లోలాకులు, చెట్టు కొమ్మలు కాదు, లోలాస్. కూడా ఏవో జాపనీస్ కొరియన్ కేక్స్ అవే వెరైటీగా ఉన్నాయి. చాక్లెట్ బనానా రోల్. వస్తున్నట్టు అన్ని హాలోవిన్ డెకరేషన్ ఐటమ్స్ పెట్టేస్తారు. దెయ్యాల పండగ. మన ఇండియాలో కూడా ఇప్పుడు ఈ దెయ్యాల పండుగ చాలా మంది చేసుకుంటున్నారు, సరదాగా పిల్లల కోసం చేయిస్తున్నారు. మాల్లో అలా నడుస్తుంటే కనిపించింది నీరో. వెంటనే లోపలికి వెళ్ళి హాట్ చాక్లెట్ కొన్నాడు మా హీరో. దాంతో అయ్యాయి నా పాకెట్లు 0. అసలు షుగర్ ఉండదు, షుగర్ వేసుకోలేదనుకో నాకు అసలే షుగర్ ఉండాలి, తీగ లేకపోతే అస్సలు తాగలేదు. చాక్లెట్ అని చెప్తారు కానీ షుగర్ లేకపోతే అసలు. హాట్ చాక్లెట్స్. ఎలా ఉంది కాఫీ? చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం చిన్నప్పుడు ఆడుకునే గ్లాడీస్కోప్ లాగా లేదు. దీన్ని స్టార్ వార్స్ టన్నల్ అని కూడా అంటారట. ఈ టన్నల్ నుంచే ఇప్పుడు మనం బయటకు వచ్చింది. అప్పుడెప్పుడో వింటర్ లైట్స్ పెట్టినప్పుడు వచ్చాం మనం, అంతే. మళ్ళీ ఇదే రావడం ఇక్కడికి. పిల్లలకి వాళ్ళకి బాగుంటుంది ఈ ప్లేస్ బాగా. చూసి ఎవరైనా గ్రౌండ్లో ఉందని అనుకుంటారు, బట్ ఇది 4th ఫ్లోర్లో ఉంది, రూఫ్ గార్డెన్. అసలు పైన అలా చెట్లు అవి వేసారు ఏంటో కానీ ఇదో మరో ప్రపంచంలా ఉంది ఈ సందు. జురాసిక్ పార్క్లో లేదు, డైనోసార్స్ హెచ్ఎస్బిసి. నిజమే, మన పండగలకి చాలా ఇబ్బంది అవుతుంది నిజంగా. అరటి అరిటాకులు భోజనం చేయాలంటే ఇక్కడికి వచ్చి కోసుకెళ్ళిపోవచ్చాము. నిజంగా భలే వేసారు, చాలా ఉన్నాయి. అరటి పువ్వు ఫస్ట్ టైం కదా మనం చూస్తున్నాం ఇక్కడ. లండన్లో అరటి చెట్టు చూడండి, అరటి పువ్వు కూడా. ఏంటో ఇండియాలో ప్రతి ఇళ్లలో ఉంటాయి, ఇక్కడ చూసిన వెంటనే మనం ఎగ్జైట్మెంట్, వావ్ అవునా నిజమా అన్నంత లెవెల్లో వింతగా చూస్తున్నాం అరటి చెట్లను కూడా. కంప్యూటర్లో మదర్ బోర్డులు అన్నీ పీకేసి ఏదో మోనాలిత్ అంటూ పెట్టారు ఇక్కడ. ఇక్కడ కనిపిస్తున్న బోట్స్ కెనరీ వార్ఫ్లోనే ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. వాటర్ మీద అలా సెయిల్ చేస్తూ రిలాక్స్డ్గా కెనరీ వార్ఫ్ ఒక రౌండ్ వేసి వచ్చేయచ్చు. హాట్ టబ్ ఇంకా బీబీక్యూ ఫెసిలిటీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నది ఓల్డ్ రెస్టారెంట్ అంట, ఏదో ప్రిజన్ లాగా ఉంది. ఇది ఇంకొక సైడ్ నుంచి వ్యూ. మేము వేరే సైడ్ కూర్చోం. ఎప్పుడు జనాలందరూ మంచి పార్టీ మోడ్లో ఉంటారు. ఆగిపోయింది అనుకుంటా, మేబీ ఆగిపోయినట్టుంది. లైఫ్ బోట్ మీద వచ్చి ఆయన హెల్ప్ చేస్తున్నాడు. ఏమైందమ్మా? ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నారు, మేబీ పార్టీ మోడ్లోకి దిగుతారు. మనం వెళ్ళాం కదా బిల్డింగ్. మొన్న మేము హార్జన్ 22కి వెళ్ళాము. ఆ బిల్డింగ్ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే అది సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ లండన్. ఈ బ్రిడ్జ్ అయితే ఓబుల్ బ్రిడ్జ్ అనుకుంటా, షేక్ అవుతుంది నడుస్తుంటే. ఇక్కడ కనిపిస్తున్న రెస్టారెంట్ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. నేనా ఆడాను, కాలేజ్లో ఆడాను. నువ్వు ఆడావు ఎప్పుడైనా? కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు నాకు. బాల్ 10 సార్లు కింద పడిపోతుంది నాకైతే.
బ్యాట్స్ ఉంటే మనం కూడా మీకు పిచ్చి ఆడుకోవాలి. అంతే. బుద్ధిమంతుడు ఒక పెద్దవాళ్ళ పేరు. ఎట్లున్నా ఉన్నా వచ్చిన వాళ్ళని వెళ్ళిన వాళ్ళని అలా చూడటం తప్ప నీకు పని ఏం లేదనుకుంటా. పాపం కష్టమే. స్కేటింగ్ నాకు బాగా ఇంట్రెస్ట్, కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇక్కడితో మా హెన్రీ వార్ఫ్ ప్రయాణం సమాప్తం. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఆరోగ్యంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఒక్కొక్కడికి కాదు యూట్యూబ్ బాబ్జీ, 100 మందికి మా వీడియో ఒకేసారి పంపించు. ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసి